అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే గొడవ చెయ్యాలి అనే ప్లాన్ గా ఉన్నారు. బయట రూమ్ బయట గొల్లం పెట్టేసి ఈ లోపల పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకున్నారు అందరినీ. ఓకే సార్ ఇప్పుడు అంటే ఇది పక్కా ప్లాంట్ గానే వాళ్ళు ముందే చేయాలా అనే ఉద్దేశం. ఓకే, ఎందుకంటే రమేష్ రెడ్డి గారు అక్కడ అన్న లోకల్ కాబట్టి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్. సో ఇంత పథకం ప్రకారం క్లియర్ గా సుదర్శన్ రెడ్డి అనుకుంటా సార్, ఆయన అడ్వకేట్ చిన్న అడ్వకేట్ ఏం కాదు. ఊరకు అధికారుల మీద దాడి చేస్తే ఏమవుతాయి కేసులు తెలియనంత అమాయకుడు కాదు కదా. ఫస్ట్ బేసిక్ పాయింట్ మనం గుర్తించాలి. సో ఏంటంటే పక్కా ప్లాన్ గా ఆయన మీద SC ST కేసు పెట్టాలి అనేది వాళ్ళు టార్గెట్ గా వెళ్ళారు. ఇది క్లియర్ అర్థం అవుతుంది. దాన్ని వాళ్ళు వాడుకొని రాజకీయం చేయాలనేది చంద్రబాబు నాయుడు ఉస్కో అన్నాడు. యజమాని ఆర్డర్ వేశాడు, యజమాని ఆదేశించాడు, పాలేరు వెళ్ళి పని కానిచ్చుకొచ్చాడు. వాళ్ళ పాలేరు కంటే పెద్ద పదం లేదని ఉంటే మీరు చెప్పండి. ఏంటంటే అందుకంటే కాదు, నేను చెబుతున్నాను సార్, ఒక ఉప ముఖ్యమంత్రి ఊరుకోండి సార్ ప్రసాద్ గారు, మీరు చెప్పాలి మరి. ఎందుకంటే పిఠాపురంలో అదే నియోజకవర్గంలో 16 ఏళ్ల అమ్మాయిని తెలుగుదేశం నాయకుడు రేప్ చేస్తే ఇప్పటి వరకు వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించాల. మరి ఈయన పాలేరానికి ఏమనాలి చెప్పండి? ఉస్కో అనగానే వెళ్ళిపోతాడు. అసలు ఈ స్పెషల్ ఫ్లైట్ లేదని నాకు అర్థం కాలేదు. మదనపల్లిలో ఏదో ఇన్సిడెంట్ అప్పుడు ఏదో తగలబెడితే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని డీజీపీని పంపించాడు. ఇప్పటి వరకు ఏం తేలా? మళ్ళీ ఇప్పుడు దీనికి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పంపించారు. రెండు ఈయన అంటున్నాడు ప్రభుత్వ అధికారులు కాదు సార్, ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసే వాళ్ళ తాట తీస్తా, తోలు తీస్తా, తిత్తి తీస్తా. ఈ 6 నెలలు ఎంతమంది తిత్తి తీసావు పవన్ కళ్యాణ్? తీసావు కాకినాడ కాదు సార్, ఒక నిమిషం. కాదు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నీ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ అండ్ డాక్టర్ లం భాష సార్, లం కొడకాని తిట్టి దాడి చేస్తే ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారండి? సారీ, ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? అదే దృశ్యాలు ఇవాళ నువ్వు అన్నావు కదా డాక్టర్ పైన మరి దళితవాదం భుజాన్ని వేసుకుని పరిగెత్తారే పవన్ కళ్యాణ్ గారు. ఇది అక్కడ వెళ్ళి ఏమన్నా మాట్లాడారా? ఏం సార్ నోరెత్తి మాట్లాడా? ఆయన చేత ఇంకా ఏదో ఇద్దరి మధ్య చేసి ఇంకోసారి అట్లా జరగదని ఏదో చెప్పినట్టుగా చెప్పించారు. మళ్ళీ ఆయన వార్నింగ్ ఇచ్చారు అవతల, నువ్వు కానీ ఏమన్నా అంటే మేము అధికారంలో ఉండే 5 ఏళ్ళు ఉంటాం, మీ అంతు చూస్తామని. మరి ఆయన దళిత డాక్టర్ కదా, ప్రొఫెసర్, వాళ్ళు ఎందుకు వెళ్తారు గొడవల్లోకి? అదంటే మామూలుగా జనసేన అంటే గోండా పార్టీ, ఇంక వాళ్ళ దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? జనసేన అంటే గోండా అంతే కదా, వాళ్ళు గోండాలో సైకోలే కదా సార్. పార్టీ మొత్తానికి కాదు సార్. సినిమా థియేటర్లో మీరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్తే ఏం చేస్తారు? పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ దాకా సినిమా చూసేస్తారు. వాళ్ళు పరాపర సీట్లు కోసేస్తారు, వెళ్ళి ఇసిరి బీర్ బాటిల్ వేస్తారు. మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉండేవారు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఇదే కడప జిల్లాలో జరిగింది సార్. ఇప్పుడు ఇదే కడప జిల్లాలో మొన్న 9వ తారీఖు జరిగింది. ఇది 10వ తారీఖు పేపర్లో వచ్చినటువంటి వార్త. టీడీపీ నేత దారుణం, బీరు బాటిల్తో వీఆర్ఓపై దాడి. వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలిగా. ఎందుకు వెళ్తాడు సార్? వెళ్ళాలి. టీడీపీ నేత కదా దాడి చేసింది. టీడీపీ నేత కింద చూడండి సార్. వీఆర్ఓపై దాడి వాస్తవమేనని తహసీల్దార్ పెండ్లిమర్రి తహసీల్దార్ అనురాధాన్ని వివరణ కోరగా వీఆర్ఓపై దాడి వాస్తవమేనని తెలిపారు. తహసీల్దార్ అమ్మ కూడా వాస్తవం తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ ఎస్ఐ అందుబాటులో లేరని మంగళవారం దానిపై పోలీసులు ఫిర్యాదు చేస్తామని. ఎన్ని మంగళవారాలు పోయినాయి ఇప్పటికి? 9వ తారీఖు జరిగింది. 7:15 నిమిషాలు వచ్చేస్తాడు సిఐ, 7 సిఐ ఎస్ఐ అందుబాటులో లేరు. సీక్వెన్స్ చూడండి ఎంత క్లారిటీగా. రెండు ఈయన మాట్లాడితే ఏమంటాడు సార్? తాట తోలు తీస్తా అంటాడు కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా ఎప్పుడన్నా తాట తీసారా, తోలు తీసారా అంటే నాకు అర్థంగా. తాట తోలు తీయటం అంటే అదేదో ఒక రూమర్ వస్తుంది మీ మీద, ఒకళ్ళు గుండె గీసి పంపితే అట్లా ఏమన్నా తీస్తారా? లేదు అని అంటే ఒకటే తప్పులేదు సార్. వాళ్ళందరిలాగా మనం ఏం బూతులు తిట్టట్లేదు కదా, క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే, మీ సహచర ఎమ్మెల్యే, మీ 164 మందిలో ఒక ఎమ్మెల్యే, నా నియోజకవర్గంలో నారాయణ స్కూల్ పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి, 9వ తరగతి 10వ తరగతి పిల్లలు చెడిపోతున్నారు అన్నాడు. ఎప్పుడు బెల్ట్ తీసి తాట తీసి ఆ బెల్ట్ షాప్ నిర్వాహకులు తాట తీస్తామని అడుగుతున్నాం మేము. ఇసుక మాఫియా రోజు నీ బూత్ పత్రికల్లోనే, నీ కరపత్రికల్లోనే వస్తున్నాయి. ఇసుక మాఫియా పేటరేగిపోతుందని చెప్పి ఇప్పుడు ఈ బీరు బాటిల్పై దాడి కూడా ఇసుక మాఫియానే. ఈ బీరు బాటిల్తో ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే వీఆర్ఓ మీద అక్రమంగా ఇసుక తరలించుకున్నారనే దానికి సంబంధించి జరిగింది. మరి వీళ్ళందరూ తాట ఎప్పుడు తీస్తున్నావు? పేకాట క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలో 8, 9, 10 కొన్ని చోట్ల 20, 30 చోట్ల కూడా జరుగుతున్నాయి. ఆ పేకాట క్లబ్బుల వల్ల తాట తోలు ఎప్పుడు తీస్తావు? సూటిగా అడుగుతున్నా. నువ్వు ఈవీఎంల ద్వారా డీసీఎం కాలేదని నమ్మితే, ఈవీఎం డీసీఎం కాకుండా ప్రజాస్వామ్యంగా డీసీఎం అయితే ఈ తాట తోలు ఎప్పుడు తీస్తావు? మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు తెనాలిలో మహిళని కారులో వేసి తలబాది చంపేస్తే ఆమె గుంటూరులో చనిపోయింది. మంగళగిరికి గుంటూరుకి ఎక్కెళ్ళొచ్చుగా,
స్పెషల్ ఫ్లైట్ అవసరం లేదు, నువ్వు కారు మీద ఎక్కెళ్తావు కదా, ఎప్పుడు వెళ్ళావు కదా అప్పుడు. అట్లా మరి ఎప్పుడు ఎందుకు వెళ్ళాలా? మరి అలా తాట ఎప్పుడు తీస్తున్నావు వాళ్ళందరి? రేషన్ మాఫియా నీ తెలుగుదేశం పత్రికలో రాస్తున్నారు, కింద నుంచి పైదాకా ప్రజాప్రతినిధులు దీంట్లో వ్యవహరిస్తున్నారని మొత్తం మీరే ఉన్నారు కదా, గుంపంతా మీరే కదా. సో మరి ఎప్పుడు వాళ్ళందరూ తాట తీస్తున్నావు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డెడ్ లైన్ విధించా అన్నావు కదా అప్పుడు 48 గంటలు ఎంతో. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ఫైర్ స్టేషన్కి సంబంధించి ఏదైతే అగ్నిమాపక దళం ఉంటుంది కదా, దాన్ని ఆల్రెడీ ప్రైవేటీకరణకి ఆల్రెడీ ఇచ్చేశారు. సో మొత్తం ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ఇవన్నీ ఎప్పుడు ఆపి తాట తీస్తావు? ఈ అధికారులకు సంబంధించిన అన్నావు కదా, ఇవ్వాలి సార్. నేను ఎక్కువ రోజులుగా ఇవాళ న్యూస్ ఇవాళ ఉదయం జరిగింది సార్. మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు దాడి, తాగొచ్చి బేభత్సం. కృష్ణా జిల్లా అంటే మంగళగిరి కోతవేడు దూరంలో. ఇదిగోండి సార్, ఇవాళ ప్రజాశక్తి ఉదయం వచ్చింది, రేపు అన్ని పేపర్లు వస్తాయి. మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేసిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో జరిగింది. టీడీపీ నాయకుడు ప్రసాద్ అంట ఏదైతే సచివాలయంలో పంచాయతీ కార్యాలయంలో వద్ద విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వద్దకు వచ్చి తాగి బీభత్సం చుచ్చి ఆమెని తన్నాడు. ఆమె కేసు పెట్టడానికి వెళ్ళింది. సో వీళ్ళ మీద ఎప్పుడు నువ్వు ఇలా తాట ఎప్పుడు చేస్తున్నావు, ఇలా తిత్తి ఎప్పుడు చేస్తున్నావు? అసలు లేచిన దగ్గర తాట తిత్తి అంటున్నావు. అసలు నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావా? అసలు నీ భాష ఏంటి? తాట తీయటం, తోలు తీయటం ఏమన్నా మటన్ షాప్ ఏమన్నా పెట్టుకొని కాదు సరే, ఈయన ఏమన్నా మటన్ శాఖకి ఏమన్నా మంత్రిగా నిర్వహిస్తున్నాడా? తాట తీస్తా, తోలు తీస్తా, మీ వ్యవహారం తేలుస్తా. అరే నీకు సినిమా భాష కాదు కదా, మన రాజకీయాల్లో ఉన్నావు. ఎట్టగొట్ట పొరపాటున ఈవీఎంల వల్ల ఏం ఎమ్మెల్యే అయ్యో భారీ మెజార్టీతో. చంద్రబాబు నాయుడు వేసాడు డీసీఎం అనే పదవి, డీసీఎం అనే ఉపము అని వేశారు నీకు. మరి ఎప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నావు? రోజు తాట తీస్తా, తోలు తీస్తా. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, అంతెందుకు యూనివర్సిటీలు వీసీలు. సార్ ఇంకొక మాట, ఎస్ యూనివర్సిటీ వీసీలు భలే గుర్తు చేశారు సార్. ఎందుకంటే యూనివర్సిటీ వీసీలు వైస్ ఛాన్సలర్ అంటే ఎంత పెద్ద పదవి సార్. చూడండి సార్, వాటర్ బాటిల్ కర్రలు విసిరి వీళ్ళు అధికారంలోకి రాగానే చేసినటువంటి దుశ్చర్యలు. విశ్వవిద్యాలయాలపై ఎస్వి యూనివర్సిటీకి, ఎస్కేయు యూనివర్సిటీ, 2 యూనివర్సిటీల దగ్గరికి వెళ్ళి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ని తెలుగుదేశం పార్టీ గోండా లోపలికి వెళ్ళి వాళ్ళ మీద వాటర్ బాటిల్ పదవి ఖాళీ చేసి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి వాళ్ళ మీద వెళ్ళి దాడులు చేశారు. ఈయన కడప వెళ్ళాడు కదా సార్, సార్ ఈయన కడప వెళ్ళాడు కదా, చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. కడప జిల్లాలో సింహాద్రిపురంలో ఒక రైతు కుటుంబం, రైతు ఆయన భార్య 2 పిల్లలతో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సార్. ఇవాళ పక్కనే కదా పరామర్శకి ఎందుకు పోలా? నువ్వు పరామర్శ చేయాలి కదా. నీ హయాంలో అంతకుముందు రైతులు ఎలా చేస్తారండి? మనం చేసిన రైతు పోరాట దీక్షలు ఒప్పుకున్నట్టే. రైతులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటే రెడ్డి గారు మీరు తెలిసి చెప్తున్నారా? వెళ్తే ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే. తర్వాత మీరు కాదు సార్, రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, రైతు ఆత్మహత్య చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఆ రోజు డ్రామాలు ఆడొచ్చావు కదా. మరి ఇప్పుడు నీ హయాంలో 2 రోజులకు ఒక రైతు ఆత్మహత్య జరుగుతూ ఉన్నాయి. జిల్లా పేపర్లు చూస్తే అర్థం అవుద్ది. అంటే నీకు తెలుగు రాదు కదా మామూలుగా, నువ్వు చదవు, ఎవరిని చదివించుకుంటే వస్తాయి. ఇవాళ ఆల్రెడీ విలేకరులు కూడా అడిగారు దాని మీద. ఈయన అడిగితే మామూలుగా అడుగుతాడు, అవునా జరిగిందా? అప్పుడు మచ్చుమరులో అమ్మాయిని ఏదో 9 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే ఇప్పుడు వరకు 7 దొరకల, అమ్మాయిని చంపేశారు. అవునా టీవీలో చూసా. ఇది ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడే మాటల. తాట తీస్తా, ఎవడు తాట తీయాలి నువ్వు? ఎవడైతే సుగాలి ప్రీతి, నువ్వు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, సుగాలి ప్రీతిని ఎవరైతే చంపారంటున్నావో ఆ చంపిన వాళ్ళ తాట ఎప్పుడు తీస్తున్నావు? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని అబద్ధాలు చెప్పావు కదా, అప్పుడు ఎవరి తాట ఎవరు తీయాలి? సూటిగా అడుగుతున్నాను సార్. రైట్.